హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది లెహెంగా క్రాప్ టాప్ బ్లౌజ్ అయితే కుట్టానండి. లెహెంగా కుట్టాను అండ్ ఇది బ్లౌజు అవుట్ఫిట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇది కటింగ్ వీడియో కావాలని చెప్పేసి అడిగారండి. ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి చెస్ట్ 33.5 రావాలి, వేస్ట్ వచ్చేసి 26.5 రావాలి, హైట్ 13.5 రావాలండి. చిన్న సైజ్ ఇది, కాకపోతే కొంచెం బ్రెస్ట్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళకు 13.5 అంటే ఫ్రంట్ బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. క్రాప్ టాప్ లాగా యూజ్ చేయాలి కాబట్టి, అంటే కింద మళ్ళీ 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కూడా ఖర్చుకుపోతుంది కదా, అందుకే ఓవరాల్గా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 13.5 ప్లస్ 2 ఇంచెస్ 15.5. ఓకేనా? సేమ్ అలా చూడండి, మొత్తం అలానే తీసుకున్నాను 15.5. తర్వాత షోల్డర్ వచ్చేసి చిన్న సైజు కాబట్టి 5 తీసుకున్నాను. నేను ఇక్కడ బ్లూ మార్క్తో చూపిస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ మనకు ఎంత రావాలంటే 15.5 రావాలన్నట్టు వీళ్ళకు. నేను ఇది 5.5 అయితే తీసుకున్నాను. తర్వాత ఇట్లా కరువు స్కేల్ తోటి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత కొలుచుకుంటున్నాను. 15.5 రావాలి కదా, 15.5లో సగం వచ్చేసి 7.5 రావాలండి. 15.5కు డివైడెడ్ చేయాలన్నట్టు. మన చెయ్యి నుండి మనకు షోల్డర్ మీద బోన్ ఉంటుంది కదా, అక్కడ వరకు కొలుచుకోవాలండి. మన చెయ్యి చుట్టూ ఎంత వస్తుంది చంక దగ్గర అనేది మనకు అప్పుడు ఆర్మోల్ అనేది తెలుస్తుంది. దాంట్లో సగం తీసుకోవాలండి మనం ఇప్పుడు. అయితే నేను ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. తర్వాత నేను చెస్ట్ లూజుకు మ్యాచ్ అవుతుందా అనేది ఆ మార్క్ నుండి చెక్ చేస్తున్నాను. అవ్వట్లేదండి, 9 వస్తుంది, 36 వస్తుంది. మనకు కావాల్సింది 33.5 రావాలి కదా. మనకు ఎంతవరకు వచ్చింది 9 అనేది నేను అక్కడికి ఒక మార్క్ చేసి పెట్టాను. ఆ రెండింటి మధ్యలో అంత తేడా వస్తుంది అన్నట్టు. తర్వాత నేను కొంచెం కిందికి డౌన్ చేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు పెట్టి చూస్తున్నాను. కింద అక్కడ మూల మీద అయితే 1.5 ఇంచే తీసుకున్నానండి, ఎందుకంటే బ్యాక్ నెక్ బ్రాడ్ ఉంటుంది కాబట్టి. బ్రాడ్ నెక్ ఇచ్చినప్పుడు అది 1.5కే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది అన్నట్టు. 8.5కు ఒక పాయింట్ తక్కువ ఉంది, ఇప్పుడు కరెక్ట్ ఉంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఖర్చుకు 3 ఇంచెస్ తీసుకున్నాను. మనకు ఇది ఎంత వచ్చింది అంటే 6 ఇంచులకు సెట్ అయిందండి. షోల్డర్ మనం 5 తీసుకున్నా మళ్ళీ చంకది సేమ్ అంతే తీసుకోవాలనేది లేదు, వాళ్ళ చెయ్యి చంక ఆర్మ్ని బట్టి తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ నడుము వచ్చేసి 26.5 రావాలి, దాన్ని 4th పార్ట్గా డివైడ్ చేయాలి. 7 వస్తుంది, దానికి ప్లస్ 5 ఇంచులు కలుపుకున్నాను. మనకి ఇది ఇప్పుడు 2 ఇంచెస్ అని ఖర్చుకు తీసుకుంటాం కదా, అక్కడ నేను వెనక నుండే తీస్తున్నాను, దానికి లైన్ కొడుతున్నాను. ఇది ఖర్చు అన్నట్టు మీకు అర్థం కావడం కోసం. ఓకే? అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు ఫ్రంట్స్ కట్టుకు, నార్మల్ ఆది బ్లౌజ్తో కూడా ఇస్తే. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ చూస్తున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. కింద వెడల్పు 2.5 తీసుకుంటున్నాను, పైన 2 అన్నట్టు. కిందికి వచ్చేసరికి బ్రాడ్ అవుతుంది. మనకు పైన బ్రాడ్ తీస్తే షోల్డర్ జారిపోతుంది అన్నట్టు. ఇక్కడ కొంచెం ఇక్కడ మనకు 1/2 ఇంచ్ అనేది కొంచెం బయటికే తీసుకొని ఇంకా మనం లైన్ కొడితే నెక్ ఇంకా బ్రాడ్గా బాగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకు ఆ విధంగా కొంచెం ఇంకా లోపలికి తీసాను. తర్వాత చంక లోతు కూడా 1/2 ఇంచు లోపలికి చేశాను. కానీ కటింగ్లో ముందే కటింగ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ కట్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత చెస్ట్ పాయింట్ 10 అండి. తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి 4 తీసుకుంటున్నాను.
మనం ఇక్కడ ఎంత వెడల్పు తీసుకున్నామో దానికంటే 1/2 ఇంచు తక్కువ తీసుకోవాలి. కింద 3.5 తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకు గ్యాప్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్రింట్స్ది టెక్స్ మనం సాదా కటింగ్ క్రాస్ కటింగ్ టెక్స్ ఎట్లా తీసుకుంటాం, ఇక్కడనేమో ఆ టెక్స్ తీయకుండా కట్ చేస్తాం అన్నట్టు అంతే. ఈ తర్వాత చెస్ట్ డౌన్ ఎంతవరకు ఉన్నదో చూసుకొని అక్కడ నుండి అక్కడికి కిందికి స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి. ఇక్కడ ప్రింట్స్ షేప్ ఇచ్చుకోవాలి ఆ స్ట్రైట్ లైన్కు. ఓకే. తర్వాత ఇక్కడ చంక దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా చెస్ట్ పాయింట్ నుండి దానికి మార్క్ చేసుకోవాలి, షేప్ లాగా ఇవ్వాలి. కొంచెము పైన ముడత రాకుండా చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి మళ్ళీ ఇంకొక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము కింద హైట్ ఎక్కువ తీసుకున్నాం కదా, అది అనేది మనకు జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లో బ్యాక్కు ఫ్రంట్కు తేడా రాకుండా నేను 1 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేస్తున్నాను అన్నట్టు. అక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ పైకి చేస్తున్నాను, అప్పుడు మన సైడ్ జాయింట్లో తేడా రాదు. ఇక ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో దాని మీదనే యాస్టీజ్గా కట్ చేస్తున్నాను. చంక లోతు ఏం కట్ చేయట్లేను, ఫస్ట్ బ్యాక్ది ఎట్లా ఉందో అలానే కట్ చేస్తున్నాను. తర్వాత చంక లోతు కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ బేస్గానే మనం బ్యాక్ పార్ట్ని తీసుకుంటాము. క్లాత్ నడితే లైనింగ్ హెచ్చు తక్కువలు ఉంటుందండి. ఆ ఎడ్జులు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకోవాలి. మనకు ఉక్సు పట్టికి టాకా పట్టికి బ్యాక్ ఉక్స్ కదా, ఎటు సైడ్ ఉక్స్ తీస్తే అటు సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే హాఫ్ కాదు, మీరు ఖర్చుకి ఎంత పెడుతారో అంత తీసుకోండి, సరేనా. కొందరు 1/2 ఇంచే పడతారు ఖర్చుకు, కొందరు 1/2 ఇంచ్ పడతారు. ఖర్చుకి ఎంత పడతారో అంత ఖర్చుకు తీసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము కదా, దాన్ని తగ్గించేసేయాలి బ్యాక్ పార్ట్కు. అండ్ వెడల్పును కూడా 1 ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చంక రౌండ్ దగ్గర మన ఆర్మోల్ బ్యాక్దే తీసుకున్నాం కాబట్టి యాజ్టీజ్ దాన్ని ఇమ్మడి గీయాలి. నెక్ మనకు షోల్డర్ జరగకుండా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఒకసారి షోల్డర్ని. తర్వాత నెక్ ఎంత అనేది చూసుకోవాలి. అక్కడ మనం 2 ఇంచెస్కు పైన పెట్టాం కదా, 2 ఇంచెస్కు మార్క్ చేసుకొని షోల్డర్ కరెక్ట్గా ఉందా 5 ఇంచులకు చెక్ చేసుకోవాలి. తర్వాత నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి 10 అండి వీళ్ళది, 10 దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఆ నెక్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు కింద 2.5 వెడల్పు అండి, పైన 2 ఇంచులు కదా, దానికి కొంచెం క్రాస్గా వస్తుంది లైను. ఇది స్వీట్ హార్ట్ నెక్, కొంచెం 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్ 1/2 ఇంచ్ మన బ్రాడ్ని బట్టి ముందుకు అనుకొని దాన్ని ఈ విధంగా అయితే మనం షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏ డిజైన్ ఇవ్వాలనుకున్న రౌండ్ నెక్ అయినా ఈ విధంగా ఇచ్చుకోవాలి. లీఫ్ డిజైన్ టైప్ అండి, దీన్ని స్వీట్ హార్ట్ నెక్ అని కూడా అంటారు. ఈ విధంగా మార్క్ అయితే గీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి మనకు అన్ని మెజర్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 8.5 కదా, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కరెక్ట్ వచ్చింది. ఇక్కడ మనకు 7.8 రావాలి చంక దగ్గర, చూడండి వచ్చింది. ఇది కూడా మ్యాచ్ అయింది మనకు. ఇక్కడ నడుము లూజు కూడా 26.5 కదా, 7.7 తీసుకోవాలి. ప్లస్ 1 ఇంచ్ వెనుక టెక్స్ అండ్ 2 ఇంచెస్ ఖర్చుకు. ఎడమ బావుకు ఒక మార్కు చేస్తున్నాను, బ్యాక్ టెక్స్కు ఒక మార్కు 1 ఇంచ్ వరకు, 2 ఇంచెస్ ఖర్చుకు, ఓకేనా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉండదు. దీన్ని విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. హైట్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. మనకు 13.5 రావాలి కదా, ప్లస్ 1 ఇంచ్ ఖర్చుకు పోతే 14.5. ఓకే, ఇప్పుడు దీన్ని కటింగ్ చేస్తున్నాను.
నేను నెక్కులు కూడా కట్ చేసుకుంటానండి. ఇక్కడే ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసినా కానీ నెక్ నేను ఇచ్చేస్తాను. ఏ విధంగా కుట్టాలి బ్లౌజులు అనేది కూడా స్టిచ్చింగ్ వీడియోలో ఉన్నాయండి. మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి. ఏ విధంగా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ చేయాలనేది కూడా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టెక్స్ కోసము ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు వదిలిపెట్టి పట్టుకుంటే మనకు వచ్చిన సెంటర్లో చిన్న కట్ మార్క్ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటే అక్కడ నుండి బ్యాక్ టెక్స్ వేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ తీయాలండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి 10.5 రావాలండి. ముందైతే హెచ్చు తగ్గులు లేకుండా అయితే లైన్ కొట్టుకుంటున్నాను. టెన్ అండ్ హాఫ్కు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. 11.5. తర్వాత కొంచెము ప్రిల్లు కూడా ఇవ్వమన్నారు. క్లాత్ లేదు, కొంచెం జాయింట్ పడుతుంది. ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఎక్స్ట్రా తీసుకోండి. వాళ్ళు ప్రిల్లుని ఇష్టపడేదాన్ని బట్టి కొంతమంది ఏమో ఎక్కువ కావాలి అంటారు ప్రిల్లు, కొంతమంది ఏమో తక్కువ కావాలని అడుగుతారు. వాళ్ళు అడిగేదాన్ని బట్టి తీసుకోవాలండి ప్రిల్లు. క్లాత్ అక్కడ మనకు ఇప్పుడు హైట్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత నాకు ఇటు సైడ్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది. నేను అటే హెచ్చు తగ్గులు లేకుండా మళ్ళీ అటు మార్క్ చేస్తున్నాను స్ట్రైట్గా. ముందైతే లైనింగ్ అనేది ఎగుడు దిగుడు ఉందండి, దాన్ని స్ట్రైట్ లైన్ అయితే కొట్టుకున్నాను. హైట్ మనకి ఎంత కావాలో మార్క్ చేసుకున్నాను 11.5. తర్వాత మనం ఏదైతే హైట్ ఉంటుందో దానికి 3 ఇంచెస్ మైనస్ చేయాలండి, ఎందుకంటే చిన్న సైజు కాబట్టి. చేయి రౌండ్ వచ్చేసి 10 రావాలండి. నేను 5.5 తీసుకున్నాను, 11కి తీసుకున్నాను ప్లస్ 2 ఇంచ్ ఖర్చుకు. కుట్టిన తర్వాత మళ్ళీ లైనింగ్ మెయిన్ క్లాత్కి అతుకు పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి నీట్గా చెక్ చేసుకుంటాను పైపింగ్ పెట్టిన తర్వాత మనకు శారీలో పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, అక్కడ బొమ్మలు ఉన్నాయండి. ఆ బొమ్మలని హ్యాండ్స్ కావాలని అడిగారు. అది మనం ఏదైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నామో అది తీసేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ ప్లెయిన్గా కావాలని అడిగారండి. మెయిన్ క్లాత్ క్రీమ్ కలర్ లెహంగా కలరే కావాలని అడిగారు. ఇక్కడ హ్యాండ్స్ మనకు అతుకులు పడుతున్నది కదా, ఎక్కడెక్కడ అతుకులు పడుతుంది. ఇప్పుడు క్లాత్ అంతా మనకి ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయినాక మిగిలిన క్లాత్ తోటి నేను అక్కడ సెట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ప్లెయిన్గానే తీస్తున్నాను, వాళ్ళు ప్లెయినే కావాలని అడిగారు. మన కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మనకు నీట్గా మనం కటింగ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్టన్ అనేది సపరేట్ చేస్తున్నాను. సేమ్ మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అది కదలకుండా అయితే ఫస్ట్ అయితే పిన్స్ పెట్టుకొని దానిమ్మడే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చంక లోతు కూడా కట్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్కి అయితే బొమ్మలు వస్తున్నాయి, వెనక కలంకారీ డిజైన్ వస్తుంది. సేమ్ ఇది కూడా మనం లైనింగ్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నా దాని వెంబడి కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరిన్నో మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. బాయ్.